రీసెంట్గా నెల్లూరు నుంచి ఒక ఇష్యూ కూడా గట్టిగా వెళ్తూ ఉంది. అది వైరల్ అవుతుంది. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మహిళలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదని కూడా చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది నల్లపురెడ్డి శ్రీనివాసులు గారి తనయుడు ప్రసన్న కుమార్ రెడ్డి దుర్భాషలాడాడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు ప్రశాంత్ రెడ్డి గారిని. ఇది ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా చేదరిస్తూ ఉన్నారు. అయితే ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు కూడా చెప్పదలుచుకోలేదు, బట్ విషయం తెలియాలి కాబట్టి నా నుంచి కూడా చెప్తున్నాను. విపిఆర్ గారు బోరుబావిలో పడ్డారు, బ్లాక్మెయిల్ చేసి ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా రకరకాల రాష్ట్రాల్లో పిహెచ్డి చేశారు. ఏదో ఒకరోజు విపిఆర్ గారిని ప్రశాంత్ రెడ్డి గారే స్వయంగా చంపేస్తారు. అది నిద్రలో ఉన్నా బయట తిరుగుతూ ఉన్నా కూడా. నన్ను అడుగుంటే ఒక మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడిని కదా అని విపిఆర్ గారి మీద, సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడడం జరిగింది. అవి ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి వ్యాఖ్యలు. ఎందుకు ఇలా మాట్లాడినాడు ప్రసన్న కుమార్ రెడ్డి, దానికి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఎందుకు వెనకేసుకొని వస్తున్నాడు అనేది ఒకసారి అసలు ప్రసన్న కుమార్ రెడ్డి అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఒకటి, వైఎస్ఆర్సీపీలో బూతులు ఎక్కువ ఉంటాయి, అక్కడ మనుగడ ఉండడం కరెక్ట్ కాదు అని విపిఆర్ గారు విలువలు ఇచ్చేటువంటి విపిఆర్ గారు దంపతులు మనకి వైఎస్ఆర్సీపీ కరెక్ట్ కాదు, ఆడవాళ్ళకి విలువ ఉండదు అని పసిగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా భార్యాభర్తలిద్దరు కూడా బయటికి రావడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ దెబ్బ. నెల్లూరు కంచుకోటలో ప్రకంపనలు సృష్టించినటువంటి విషయం విపిఆర్ దంపతులు టీడీపీకి రావడం. రెండోది, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు విజయవాడకు కానీ హైదరాబాద్కి కానీ పిలిపించుకొని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేరుగా నెల్లూరుకు వచ్చి కండువా కప్పి దంపతుల్ని పార్టీలోకి ఆహ్వానించారంటే అది విపిఆర్ దంపతులు చరిత్ర సృష్టించినట్టే. అది ఒక అక్కసం. రెండోది, ఇద్దరు నిలబడిన తర్వాత పాత నెల్లూరు జిల్లా అయినా కొత్త నెల్లూరు జిల్లా అయినా అందరూ కూడా విపిఆర్ లాంటి గొప్ప వ్యక్తి, ఫౌండేషన్ పెట్టినటువంటి విపిఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఎందుకు టీడీపీలోకి వచ్చారని ఒక్కొక్కరు మెల్లగా అర్థం చేసుకొని చేరికలు జరగడం కూడా, చీలికలు అవ్వడం కూడా జరిగింది. తర్వాత ఇద్దరూ నిలబడిన తర్వాత కోవూరులో 54,583 ఓట్ల మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంటే 2,45,902 ఓట్లతో ఎంపీ విపిఆర్ గారు గెలవడం జరిగింది. ఇది ఒక దెబ్బ. చేరేటప్పుడు ఒక చరిత్ర అయితే, గెలవడంలో ఒక చరిత్ర అయితే, వీళ్ళు గెలిచిన తర్వాత చేస్తున్న పనులు పరిస్థితులు ఎవరికీ మింగుడు పడ్డంలే. ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారు అయితే అక్కడ 230 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకొని కాలువల పూడికలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, స్వతహాగా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదరణగా నిలబడుతున్నారు. ప్రత్యేకంగా 18 వాటర్ ప్లాంట్లు సొంత డబ్బులతో మంజూరు చేసి కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటికన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే 24/7 365 డేస్ వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉంటారు, ప్రజలతో ఉంటారు. అంటే ఒక ఎమ్మెల్యే అయితే కోవూరు ప్రసన్న కుమార్ ఇట్లాగా నా దగ్గరికి ఎవరో రావద్దు, నేను గెలిచేశాను అనే పరిస్థితులు కాకుండా ఆవిడ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాదరణ పొందుతూ ప్రజల చేత అత్యున్నత స్థాయి గుండెల్లో ఉంది కాబట్టి అది మింగుడు పడట్లేదు. రెండోది, ఎప్పుడు కూడా నెల్లూరు రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు చేకూరుకుంటాయి. ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా నెల్లూరు రాజకీయాల మీద రాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. అలాంటి రాష్ట్ర రాజకీయాల్లోని నెల్లూరు రాజకీయాలు చరిత్ర సృష్టించే అన్న సంగతి వాళ్ళు మింగుడు పడకపోవడం కూడా దీని ప్రత్యేకమైన విషయం. ఎంపీగా గెలిచినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వ్యాపారాల నిమిత్తమో ఇతరత్ర కారణాల వల్ల కూడా ఎక్కడ ఉండట్లేదు. ఎప్పుడు నెల్లూరులోనే ఉంటూ ఆయన స్థాయిని, స్థానాన్ని, హోదాని కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అక్కసు ఇది జనాలు ఈ విధంగా ఎగిసిపడుతున్నారు. ప్రశాంత్ రెడ్డి గారి కోసం
ఈ విధంగా గొప్పలు చెప్తున్నారు, ఆవిడ ఇంత గొప్ప పనులు చేస్తే మన పరిస్థితి ఏంటి అని ఆయన అనుకోవడం. ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు చేసేటువంటి పనుల దృష్ట్యా కావచ్చు, మిగతాది కూడా. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 1వ తారీఖు వచ్చిందంటే ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడ ఒక నాయకురాల్లా కాకుండా సేవకురాల్లా 4,000 రూపాయలు పింఛను గడప గడపకి దగ్గరుండి వర్గం చేత, నాయకుల చేత, కార్యకర్తల చేత అందించడం కూడా జరుగుతుంది. అంటే దీన్ని తట్టుకోలేని ఈ మధ్యకాలంలో ఎవరైనా రాజకీయాల్లో ఒకనొక చోట ప్రెస్ మీట్ జరిగినప్పుడు అపోజిషన్లో ఉండే వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే అది వేలెత్తి చూపించడం అనేది కామన్. భారతదేశంలో రాజ్యాంగంలో చట్టబద్ధంగా అది వాళ్ళ హక్కు, అది వాక్కు. అలానే ప్రశాంత్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక తట్ట మట్టి కూడా వేయలేదు, అదేవిధంగా అవినీతిలో పిహెచ్డీ చేశాడు అనింది. దానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాలి? నేను అవినీతి చేయలేదు, నేను పిహెచ్డీ చేయలేదు, నేను ఈ రోడ్లు వేయించాను, నేను ఈ బడి కట్టించాను, నేను ఎంత కష్టపడ్డాను, మీరు మాట్లాడుతుంది తప్పు, నా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని ఎవరైనా వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడం కోసం కొంచెం అటాక్ చేస్తారు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి వైవిధ్యంగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దారుణాతి దారుణమైనటువంటి అది అసభ్య పదజాలాలతో మాట్లాడడం జరిగింది. అంటే 2024 ఎలక్షన్స్ ముందు కూడా నేను ఒక కమిడియన్ని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టుకొని నా పనేదో నాది, నాలాంటోడు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజుల్లో కూడా ఎలక్షన్స్లో గెలవాలంటే వాళ్ళు ఎంచుకునే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది క్యారెక్టర్ అసాసినేషన్. ఆడవాళ్ళని అసభ్యంగా పదజాలాలతో మాట్లాడడం, వాళ్ళకి వీళ్ళకి లింకులు కట్టడం, అదేవిధంగా ఆధారాలు లేని, నిరూపణలు లేనటువంటి ఆరోపణలు చేసేది వాళ్ళు మొదటి నుంచి నమ్ముకున్నటువంటి జగమెరిగిన సత్యం. అలా అంటే ఒక ఆడమనిషి గురించి అంటే ఆ జనాలందరూ ఆవిడ అలాంటిదా అని అనుకొని ఓట్లు వేయరు అనుకుంటారు. ప్రతి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ప్రతి కుటుంబం కూడా జీవితంలో లొసుగులు ఉంటాయి, ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ పరిస్థితులు బట్టి కుటుంబాలు నడుస్తూ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరి కుటుంబాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి. ఎవరు కుటుంబాల్లోకి ఎవరు దూరక్కర్లేదు, వాళ్ళు ఏదైనా చెప్తే మనం వినడం తప్ప అలాంటిది వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అలా వ్యక్తిగత జీవితాల్లోకి వ్యక్తిగత హరణం చేస్తే పార్టీలో మనం గెలుస్తామనేటువంటి ఒక ప్రచారం వాళ్ళది మొదటి నుంచి సాగుతూ ఉంది. గెలవకు అంటే ఎలక్షన్స్ ముందు ఇదే చేశారు, ఓడిపోయారు. మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ప్రశాంత్ రెడ్డి గారిని, విపిఆర్ గారిని వాళ్ళు చేసేటువంటి తప్పుని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చేయట్లేదు, వాళ్ళ అభివృద్ధి వైపు, ప్రగతి వైపు పరిగెడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు వేలెత్తి చూపించడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు. కాబట్టి కుటుంబాల లోపలికి వెళ్ళి పడిపోదాం అంటే చట్టబద్ధంగా అవినీతి చేసేవన్నప్పుడు రాజకీయాలుగా మాట్లాడాలి, కానీ కుటుంబాల జోలికి వెళ్ళి లోతుగా మాట్లాడడం అనేది ఈరోజు తెలుగు 2 రాష్ట్రాలే కాదు, బయట రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా చేదరిస్తున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు. అంటే మనం అందరూ ఒకటి ఆలోచించాలి. దీనికి మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎక్కడ ఒక సభ జరుగుతున్నట్టుంది. దానికి అనిల్ కుమార్ యాదవ్ కాలు మీద కాలు వేసుకొని ఇతను మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నాడు, కింద వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. అంటే అనిల్ కుమార్ యాదవ్కి అతనికి ఒక స్క్రిప్ట్ వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ గెలిచి 13 నెలలు అవుతుంటే 2 సార్లు కూడా సరిగ్గా ప్రెస్ మీట్ పెట్టలా. ఏదో మైనింగ్ గురించి, క్వాచ్ గురించి మాట్లాడాడు, ఆధారాలు లేకుండా వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇటు పోయి చెన్నైలో వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చొని ఉంటాడు. అంటే వ్యక్తిగత హరణం చేయడం అనేది చాలా తప్పు 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 తప్పు. ఈరోజు మనం ఇంకొక విషయం మాట్లాడాలి. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ దంపతులు 170 వాటర్ ప్లాంట్లు ఇచ్చారు ఉచితంగా. విపిఆర్ స్కూల్ ద్వారా, కార్పొరేషన్ స్కూల్ ద్వారా ఉచితంగా పిల్లలను చదివిస్తున్నారు. అదేవిధంగా విపిఆర్ వైద్యం ద్వారా ఫ్రీగా వాళ్ళకి వైద్యాన్ని అందిస్తున్నారు. విపిఆర్ నేత్ర ద్వారా కంటి చికిత్స, విపిఆర్ వికాస్ ద్వారా స్పోర్ట్స్ కిట్లు, విపిఆర్ ఇప్పుడు ట్రైసైకిల్స్ కూడా ఇచ్చారు. నాకు ఒకటి మాట్లాడుతున్న కౌరు ప్రసన్న కుమార్ కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఏంటంటే ఆవిడ నిజంగా డబ్బుల కోసమే ఆయన చేసుకొని ఉంటే, డబ్బుల కోసమే ఆశించి వచ్చుంటే, నేను నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా, ఈరోజు దాదాపు 500 కోట్ల రూపాయలని ప్రజల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టారా లేదా? 500 కోట్ల రూపాయలని ఈరోజు ఇక్కడ లక్ష దీపోత్సవం జరగాలన్నా, క్రిస్మస్ జరగాలన్నా, రొట్టెల పండుగ జరగాలన్నా, ఏ దైవ కార్యం జరగాలన్నా, ఎలాంటి
ప్రకృతి విపత్తు వచ్చినా మొట్టమొదటి స్పందించేది వారు. మరి 500 కోట్ల రూపాయలు వాళ్ళ కాంబినేషన్లో ఖర్చు పెడుతున్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఏమండి మనకు వద్దండి, మనకెందుకు ఇవన్నీ అని ఆయన వెనక్కి లాగేసి ఆ డబ్బులన్నీ కూడా ఆవిడే తీసుకోవచ్చు కదా. మరి ప్రతి కార్యంలో కూడా ముందుండి వాళ్ళిద్దరూ ఎందుకు నడిపిస్తున్నారు? వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితుల గురించి మనకెందుకు? ఈరోజు భార్య భర్తలో సగం అంటారు. నిజంగా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది ఆ కుటుంబాన్నే. ఈడ 2 కుటుంబాలను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అన్నదమ్ములు అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిలా ఉండాలి, భార్యాభర్తలు అంటే వీపీఆర్ దంపతుల్లా ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా భార్య అంటే ఇంట్లో టీ పెట్టు, కాఫీ పెట్టు, చేపల పులుసు ఉండు, బట్టలు ఐరన్ చేసుకుని రా అలా. నీకు ఏది ఇష్టం అది చెయ్యి, ప్రజలకు సేవ చేయాలనుందా కోవూరులో నిలబడు, ప్రజలు మనల్ని విశ్వసిస్తారని గెలిపించుకున్నాడు. ఇప్పుడు ఆవిడ టీటీడీ బోర్డు మెంబర్ అయింది, ఈరోజు కోవూరు శాసనసభ్యురాలైంది. అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళందరూ కూడా కావాలనే వ్యక్తిగత దోషాలకి చేసి, అలా చేస్తే జనాలు ఏదో అనుకొని ఓట్లు వేయరేమో అని చెప్పి అనుకుంటున్నారు తప్ప 100% చెప్తున్నా. అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఆయన మాట్లాడిన మాటలకి నవ్వినాడో 100% ప్రసన్న కుమార్తో సమానమైన తప్పు చేశాడు. కుటుంబాల జోలికి వెళ్ళాలంటే అనిల్ కుమార్ యాదవ్ కుటుంబంలో ఆడవాళ్ళు లేరా? ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబంలో ఆడవాళ్ళు లేరా? మొన్న దాడి జరిగినప్పుడు ఆ దాడిలో ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు 85 సంవత్సరాల మా అమ్మ వృద్ధురాలు అక్కడ ఉంది అంటున్నాడు. అంటే 85 సంవత్సరాల వృద్ధురాలే మీ అమ్మ? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లే అమ్మ? నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వైఫే అమ్మ? వీళ్ళు మాత్రమే అమ్మలా? ప్రశాంత్ రెడ్డి గారి అమ్మ కాదా? మా ఆవిడ ఒక అమ్మ కాదా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ సమాజం ఎటు వెళ్తుంది? మృగ లక్షణాలు ఎక్కువైపోతున్నాయి. చెప్తున్నాడు నెల్లూరులో అంట ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ లేవంట. ఏంటి తట్టమట్టి లేదు, ఒక తట్టమట్టి లేదు, పిహెచ్డీ చేసే అవినీతులు అనేది ఇంతకుముందు లేదంట. నువ్వు రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగానే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అంటే ప్రశాంత్ రెడ్డి గారు ఆయన్ని దగ్గరుండి చంపేసే ప్రయత్నాలు చేస్తుందంట. నేను ముందుగా నెల్లూరు ప్రజలకు చెప్తున్నాను, ఇక్కడ ఒక స్కెచ్ జరుగుతుంది. ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏం జరిగింది? ఒక ప్లాన్ జరిగింది. ముందు గుండెపోటు, తర్వాత గొడ్డలు వేయటం తెలిసింది. ఇలానే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం, రాష్ట్ర రాజకీయాలు మార్చిన వ్యక్తి, రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి, నెల్లూరు చరిత్రను మార్చిన వ్యక్తి, నెల్లూరు రాజకీయాలు చురుగ్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీపీఆర్ గారిని సతీమణి చంపిపోతుందని చెప్తున్నారు. ఇక్కడ మనం లోతుగా వెళ్తే వీపీఆర్ గారికి థ్రెట్ ఉంది. ఎందుకంటున్నానంటే దృశ్యం సినిమాని తలపంచే విధంగా వాళ్ళు స్కెచ్ చేస్తున్నారు. ఆ స్కెచ్ ఏంటంటే ముందుగానే ప్రశాంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు, ఇలా చేయబోతున్నారు అని ఒకటి సృష్టించి రేపు వీళ్ళే వీపీఆర్ గారిని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద నెట్టేసి నెల్లూరు రాజకీయాల్లో ఒక దౌర్భాగ్యాన్ని నింపాలనుకుంటున్నారు. ఇది 100% కరెక్ట్. ఇష్టపడి చేసుకున్నారు. ఆవిడ వచ్చిన తర్వాత ఎంత అదృష్టం కలిసి వచ్చిందంటే ఆయన మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. అది నేను మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. ఆయన్ని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద తోసేసి అటు కోవూరును కానీ ఇటు నెల్లూరు ఎంపీలను కానీ ఇలాంటి నీచమైన స్థాయిని చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, విశ్వాసం ఉన్న వాళ్ళు కావచ్చు, కృతజ్ఞతగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఆయన్ని కంటిపాపలా కాపాడుకుంటారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి రక్షణనివ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది, ఇప్పుడు వీరి చలపతిరావు మొన్న ఏదో ఒక ఫేస్బుక్లో కూడా నా మీద పోస్ట్ పెట్టాడు. కిరాక్ కార్పి పెయిడ్ ఆర్టిస్టు, కిరాక్ కార్పి డబ్బులు తీసుకొని చేశాడు అని. డబ్బులు తీసుకొని రావాల్సిన దిగజారే పరిస్థితులు ఆర్పి లేడు. ఆర్పి ఒక మంచి కమెడియన్, ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఓ మంచి పొలిటీషియన్ కూడా. వీరి చలపతిరావు అనేవాడు ఒక వీధి రౌడీ. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. చెగువేరా, అర్జెంటీనాలో పుట్టిన చెగువేరా గారు ఇక్కడ మన ఇండియాలో చూస్తూ ఉంటే బైకుల మీద ఆయన ఫోటోలు ఉంటాయి లేదా? ఉంటాయి కదా బాబాయ్. చెగువేరా గారి ఫోటోలు భారతదేశంలో ఫోటోలు కారుల మీద కానీ బైకుల మీద కానీ పెట్టుకుంటారా లేదా? ఆయన ఎవరు? ఆయన ఏమన్నా భారతదేశానికి చుట్టవా? భారతదేశం కోసం ఏమైనా పోరాడా? కాదు. బానిసత్వంలో ఉండేటువంటి సమాజాన్ని బయటికి తీసుకురావడానికి అసూలు బాసిన వ్యక్తి ఆయన. కాబట్టి గొప్ప వ్యక్తులు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ అనేది మనం గుండెల మీదో లేకపోతే బైకుల మీదో కార్ల మీద పెట్టుకుంటూ ఉంటాం. అది కరెక్ట్. నేను కూడా వీపీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. చూడండి, నేను ఇప్పుడు కాదు కదా,
గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి కూడా టాటూ వేసుకున్నాను నేను. ఇదే ఎంజీ మాల్లో నేను వెళ్ళి టాటూ వేయించుకున్నా. ఎందుకు? ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు నా ఒంటి మీద ఉంటే చూసినప్పుడల్లా నాకు సిగ్గు అనిపించాలి. ఇలా కదా బతకాలి. 10 రూపాయలు సంపాదిస్తే 10 మందికి మనం ఉపయోగపడాలి కదా, నీతి నిజాయితీగా ఉండాలి కదా అని చెప్పి నేను పెట్టుకోవడం జరిగింది. అదే వీరి చలపతిరావు నా మీద చెప్పడం కూడా జరిగింది. వీరి చలపతిరావు అనే వ్యక్తి ఒక వీధి రౌడీ, ఒక వీధి గూండా, వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఒక తొత్తుగా ఉంటూ ఎకరాల భూములు కూడా కబ్జా చేశాడు. కొన్ని ఎకరాల భూములు కూడా వీరి చలపతిరావు కబ్జా చేశాడు. ఈరోజు అతను కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? అతని కారులు ఎక్కడి నుంచి వచ్చాయి? అతని ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీరి చలపతిరావు ఎన్ని అటెంప్ట్ మర్డర్లు చేశాడో నెల్లూరులో తెలియదా? ఎంత చీటింగ్ చేశాడో ప్రజలకు తెలియదా? ఎన్ని కిడ్నాపులు చేశాడో ప్రజలకు తెలియదా? హిరా కార్పి అనే వ్యక్తి విపిఆర్ గారికి కట్టు బానిస. ఆయన రాజకీయాలకి నేను ఇష్టమైన వ్యక్తిని. ఆయన కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. నేను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రశాంత్ రెడ్డి గారు అన్నప్పుడు మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టాను నేను. పెయిడ్ ఆర్టిస్ట్ కాదు కిరా కార్పి. వైఎస్ఆర్సీపీలో ఓటు వేయలేదంటేనే చంపేసే పరిస్థితుల్లో కిరా కార్పి ధైర్యంగా నెల్లూరులోనే ప్రెస్ మీట్ పెట్టి చరిత్రలో నిలబడ్డాను నేను. రాజకీయాల్లో గొప్ప పనులు చేసే ఏ ఒక్కరికైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా బానిసలుగా ఉంటారు. ఇక్కడ నుంచి అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు ఇప్పుడు నెల్లూరు గడ్డ మీద 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తృణప్రాయంగా ప్రాణాలు వదిలి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో అసువులు బాసినటువంటి పొట్టి శ్రీరాములు గారు కూడా ఈ గడ్డ మీద పుట్టారు. తనకు పిల్లలు పుడితే బంధాలు అనుబంధాలు అడ్డొస్తే సమాజానికి నేను న్యాయం చేయలేనని పెద్ద ఆపరేషన్ చేయించుకున్నటువంటి పొచ్చలపల్లి సుందరయ్య గారు కూడా ఈ గడ్డ మీద పుట్టారు. అంత గొప్పవాళ్ళు ఈ గడ్డ మీద పుట్టారు. ఈ ఇద్దరు దరిద్రులు కూడా ఈ గడ్డ మీద పుట్టారు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు దరిద్రులు ఈ గడ్డ మీద పుట్టారు. వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ? సంస్కారమైన రాజకీయాలు చేయాలి కానీ సంసారంలోకి దూరిన రాజకీయాలు ఏ రోజు కూడా చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేస్తే మురుగుకుంటా ఆడవాళ్ళని వ్యక్తిగత హననం చేస్తారా? అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు, ఏముంది అందులో, తప్పేం చేశారు, తప్పే ఉంది అంటున్నాడు. ఒక పని చేయి, మీ పిల్లలు చదువుకునేటప్పుడు స్కూల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడినాడో పేపర్లో రోజు చదివిపించు, ఒక చాప్టర్ పెట్టు. అమ్మ ఇది గొప్పగా మాట్లాడినాడు మావయ్య, అన్నయ్య, చాలా గొప్ప మాటలు ఇవి, ఆడవాళ్ళని ఇలా సంస్కరించాలి, ఆడవాళ్ళని ఇంత గౌరవించాలి అని చెప్పి మీ ఇళ్లలో ఉండేటువంటి పిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ నేర్పించండి. ఇలాంటి మాటలు ఒక స్కూల్లోనో కాలేజీలోనో మీరు లక్షల రూపాయలు కట్టి పంపిస్తున్నటువంటి కళాశాలలో మీ పిల్లలు వెళ్తున్నప్పుడు ఇలాంటి మాటలకు సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఎందుకంటే మా బిడ్డలు ఇలాంటివి నేర్చుకోకూడదండి. ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, జడ్జిలు అవ్వాలి, లాయర్లు అవ్వాలి, లేదంటే ఒక సాఫ్ట్వేర్ అవ్వాలంటారు తప్ప ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మాటలు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో దాన్ని వెనకేసుకుని వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ మాటలు కూడా అలానే ఉన్నాయి. 1% బుల్లెట్ దిగిందా లేదా, రోషం పౌరుషం తొడగొట్టడం, మేసం వెలేయడం. ఏమైంది ఈరోజు? నరసరావుపేటలో దంతే నెల్లూరులో పడ్డాడు. ఈరోజు దిక్కు దిశానం లేదు నీకు. గుర్తుపెట్టుకో, మీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు తెలుసుకోవడం, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం ఎంతసేపు? ఈ మైకుల్లో మాట్లాడడం ఎంతసేపు? ప్రసన్న కుమార్ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడడం ఎంతసేపు? ఏ ఒక్కరైనా మీ కుటుంబం జోలికి ఈ రోజుకి ఎవరైనా వచ్చారా? ఒకటేనండి, నాన్నగారేమో ఫుట్పాత్ వేశారు, పండిత పుత్ర పరమసొంట, పండిత పుత్ర పరమసొంట. శ్రీనివాసులు రెడ్డి గారు అయితే పండితుడైతే ఈ వ్యక్తి పరమసొంట. నాన్నగారు వేసినటువంటి బాటలో సరైన వాళ్ళు తగల్లా, సరైన వాళ్ళు ఎదురు పడలా, సరైన వాళ్ళు నీ ముందుకు రాలా, సరైన బుల్లెట్ దిగింది. ప్రశాంత్ రెడ్డి గారు రావడం, నీ కథ ముగిసిపోవడం. 54,583 ఓట్లు అంటే నాకు తెలిసి నేను కానీ నీ ప్లేస్లో ఉంటే సిగ్గుతో తలదించుకొని ఏడన్నా పోయి పని చేసుకుంటాను నేను. 54,000 ఏందయా? నీ మీద ఎంత వ్యతిరేకత ఉంటే 54,583 ఓట్లు ఆవిడికి వేస్తారు. నువ్వు ఏ రోజు గడప తొక్కావు? ఏ రోజు మంచి మాటలు చెప్పావు? ఏ రోజు ఒక పథకాన్ని అమలు చేసావు? నువ్వు ఏ ప్రభుత్వంలో ఉన్నావు? నీకు ఏ ప్రభుత్వం సీట్ ఇచ్చింది? నీకు కానీ వలభనేని వంశీకి కానీ కొడాలి నానికి కానీ ఏ హయాంలో మీకు సీట్ వచ్చింది? టీడీపీ హయాంలో మీకు సీట్ ఇచ్చారు.
కానీ అక్కడ మన బూతులు తిట్టాలన్నా ఆడవాళ్ళని మాట్లాడాలన్నా ఆ పార్టీ ఒప్పుకోదు. మనకెవరు నోటి దుల, మనకి జల, మనం మాట్లాడాలా, మనకు తప్పదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ కొత్తగా వచ్చిన పార్టీ మనం ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకోవచ్చని గబగబ వచ్చి పడిపోయారు. మన నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ కూడా మీకు ఆజ్యం పోశాడు. నేను ఈరోజు ఒకటి చెప్తున్నా, ఈ రోజుటి ఇచ్చి 2 సంవత్సరాల్లో చూసుకోండి వీళ్ళ పతనం మొదలైపోయింది. ఆడవాళ్ళ జోలికి వచ్చినా, ఆడవాళ్ళని అనుమానించినా, ఆడవాళ్ళని అవమానించినా ఏ పార్టీ కూడా పతనం కాకుండా ఆగలేదు, ఎవరు కూడా పైకి రాలేదు. నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి దీనికి వస్తాడంట పరామర్శకి. నాకు ఇప్పటికీ ఒక బాధ ఉందబ్బా, నిజంగా చెప్తున్నాను. ఆ రోజు ఆ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ విశ్వసనీయ వర్గం కావచ్చు, వాళ్ళ కృతజ్ఞత ఉన్నోళ్ళు కావచ్చు, విశ్వాసం ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను అని బాధపడ్డా. వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను, పోనీ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ ఇంట్లో ఎందుకు లేడు అని బాధపడుతుండా. నేను భయపడేవాడిని కాదు. ఆ రోజు వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను, పోనీ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ ఇంట్లో ఎందుకు లేడు. నువ్వు మాట్లాడిన మాటలకు గుర్తుపెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి, నిన్ను బట్టలు ఓడదీసి కొట్టాలా, అందులో తప్పేమీ లేదు. మహిళల జీవితాల్ని రోడ్డు మీద నిలబెట్టే సంస్కారం ఇంతకుముందు నెల్లూరు చరిత్రలో లేదు. కాబట్టి నేను ఒకే విషయం తెలియజేసుకుంటున్నాను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాటి ప్రోత్సహించకూడదు. మీడియా కానీ ప్రెస్ కానీ ఎలాంటి విషయాల్లో కూడా సపోర్ట్ చేయాలి. ఇది పార్టీలకు సంబంధించింది కాదు. వ్యక్తిగత హననం అనేది, ఆడవాళ్ళ మీద దోషణ అనేది మన ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా వాటిని పార్టీల తరపునో లేకపోతే మీడియాల తరపునో వాటిని వైవిధ్యంగా డివైడ్ చేసుకొని మాట్లాడకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు క్వశ్చన్లు అడిగితే నేను సమాధానం చెప్తాను. అంటే నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు చెప్పా, రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు రాజకీయం అనేది ప్రత్యేకమైన కీలకమైంది. కాబట్టి వీళ్ళు కొరకరాని కొయ్యి అయిపోయినారు. మన విజయవాడ బాధితులకు కూడా విపిఆర్ గారు ముందుండి కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈయన్ని బేస్ చేసుకొని నిజంగా చెప్తున్నా, రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం పెనుమార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు హృదయంలో ప్రత్యేకమైన చలనం ఉంది, ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది. ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. మొన్న నారా లోకేష్ గారు కూడా విఆర్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు విపిఆర్ గారు చేసిన ఏర్పాట్లు కావచ్చు, విపిఆర్ గారికి వచ్చే మాటలు కావచ్చు. సో విపిఆర్ గారి ఇంటికి వచ్చి 1.5 hours 2:30 నుంచి 4 వరకు అక్కడే భోంచేసి వెళ్ళిపోయారు. కీలకమైన లీడరు, ప్రత్యేకమైన లీడరు, రానున్న రోజుల్లో ఏ స్థాయిలో ఉండబోతాడో ఉన్నటువంటి లీడరు. ఆయనకి సమయం చాలా కీలకమైంది. అలాంటి వ్యక్తి 1.5 hours ఉండడం, వీళ్ళది తట్టుకోలేకపోవడం, రానున్న రోజుల్లో వీళ్ళిద్దరూ ఉంటే మనం రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు పోలేమని భయపడిపోయి వ్యక్తిగత హరణం చేద్దాం. ఈ స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి నుండి వచ్చింది. మీరు ఏం చేస్తారో తెలియదు, అలజడి సృష్టించండి, ఏదో ఒక విపత్తు జరిగితే నేను వస్తానని. ఇక్కడికి వస్తాడు, తెనాలి రైతుల దగ్గరికి వెళ్ళాడు, పొదిలి పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు, గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడికి కూడా వస్తాడు. వచ్చి భలే తిట్టావురా, నేను సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుంటే బూతులు తిట్టించాను, నాకు సొంత కన్న తల్లిని రోడ్డు మీద పడేశాను. ఆడవాళ్ళు మనం ఎప్పుడు గౌరవించకూడదురా, ఆడవాళ్ళు మన దరిదాపులు ఎవరో ఉండకూడదు. కాబట్టి మీరు ప్రశాంత్ రెడ్డి గారిని నేను చెప్పినట్టే తిట్టారు, నేను చెప్పినట్టే మీరు అవమానించారు అని చెప్పేసి కాసేపు ఉండేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేవలం అదే వాళ్ళకి ఇప్పటికీ తెలియదు ఏంటంటే 2024 నుంచి ఓడిపోతుంది 13 నెలల తర్వాత ఈ రోజుకి మనం ఎందుకు ఓడిపోయినాం అని సమీక్షించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మనం ఎందుకు ఓడిపోయినాం, మనకి ఎందుకు ఓట్లే లేదు, ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, బూతులు అనేటివి కరెక్ట్ కాదు కదా, బూతులు అనేటివి మాట్లాడితే ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు అనేది. ఇంకా బాబాయ్ ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా అన్నాడు. ఎప్పుడు కాదు, నిన్న ఉదయం నేను వెనక్కి తీసుకోను, కావాలంటే కాకాను గోవర్ధనుడితో నేను జైల్లో ఉంటాను, నేను జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటున్నాను అన్నాడుగా. లేదు, కాకాను గోవర్ధనుడితో ఉంటాను కానీ నేను ఈ మాటలు వెనక్కి తీసుకోను అన్నాడు. నేను అదే చెప్పింది, పండిత పుత్ర పరమసుంట. పక్కన ఎవరిని వీధుడిని పెట్టుకో ఉంటాడు, ఎవరిని తెలివినోడిని పెట్టుకోవాలా, ఎవరిని చదువుకున్నోడిని పెట్టుకోవాలా, ఎవరిని మంచుడినోడు పెట్టుకోవాలా, సలహాలు ఇచ్చేవాడిని పెట్టుకోవాలా. వీధుడిని 10-15 పీకలు కోసేవాడిని వీళ్ళందరినీ పక్కన పెట్టుకుంటే మన తెలివి ఆయన నుంచి వస్తుందమ్మా.
నేను ఏదైనా పొరపాటు చేస్తే మీరు వచ్చారు, అన్నయ్య ఇది తప్పు అన్నావు, ఏమైందమ్మా అని అడగతా. మరి ప్రెస్ మీట్ పెట్టి క్షమించమని అడిగే దమ్ము ధైర్యం కిరాకార్పేక ఉంది. మనకెందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటికి రావాలా? ఇది అతను నాలెడ్జ్. అతనికి ఉండేటువంటి స్కెచ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి రావాలా. ఆ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకున్నాడంటే ఇతను మామూలు స్థాయి వ్యక్తి కాదు అని అక్కడ కోవూరు ప్రజలు ఫ్రీ పబ్లిసిటీ తీసుకున్నాడని అనుకోవాలి. సో అతను ఎప్పుడు కూడా వాళ్ళే కాదు, అనిల్ కుమార్ యాదవ్కి ఏమన్నా సంబంధించిన విషయమా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? చెప్పండి నిజాయితీగా. అతను అన్న మాటల్ని అతను వెనకేసుకొని రావడం అంటే అతను కూడా అన్నిట్టే కదా. ఇది ఇప్పుడు కాదు, ఆడవాళ్ళ గురించి దుర్మార్గంగా మావిడిది ఓయోరువులో దొరికిందని చెప్పేసి మావిడి ఓయోరువులో దొరికిందని చెప్పేసి ఇంత పెద్ద పేపర్ పెట్టారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో. మా ఆవిడికి సేమరాజ వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి కూడా లింక్ ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో పెట్టారు. నేను అడగతా, ఎక్కడుంది? నువ్వు ఏడు చూసినావు? వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో పెట్టారా మా ఆవిడ సేమరాజ గారు కొందని, మా ఆవిడ ఓయూరువులో దొరికిందని. నేను కాబట్టి తట్టుకొని నిలబడినా. కొంతమంది కానీ అయితే చచ్చిపోతారు. ఎందుకంటే నేను ముందే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను ఇలాంటి జరుగుతుంది. ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో తీలా. వాళ్ళకి ఆడవాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే వ్యతిరేకం. బయట వచ్చిన తర్వాత ఎవరిని వాళ్ళు ప్రేమించరు. కాబట్టి వీళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి. 2029 లోపల పార్టీ ముగిసిపోబోతుంది, వీళ్ళ కథ ముగిసిపోబోతుంది. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడినా తక్షణం ఫస్ట్ వీళ్ళ క్షమాపణ చెప్పాలి. ఇంకోటి, చేబ్రోలు కిరణ్ ఆ రోజుల్లో భారతీ అమ్మగారి మీద, భారతీరెడ్డి గారి మీద మాట్లాడినా అని చెప్పేసి కత్తులు కటార్లు వేసుకొని హైదరాబాద్ దాకా వచ్చారు. రోడ్ల మీద తిరిగారు. భారతీరెడ్డి గారు తల్లి ఆడవారు అని. మరి ప్రశాంత్ రెడ్డి గారు ఆడవాళ్ళు కాదా? ప్రశాంత్ రెడ్డి గారు ఆడపడుచు కాదా? ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఇంటికి వెళ్ళాలి కాదా? భారతీరెడ్డి గారు వచ్చారా? ఆ రోజు చేబ్రోలు కిరణ్ని టీడీపీ కూటమి వెనకేసుకొని రాలా. వాళ్ళే సపోర్ట్ చేసి లొంగిపని చెప్పారు, ఇలాంటి తప్పులు టీడీపీలో చేయకూడదని. వెళ్ళాడు, పట్టుకున్నారు, ఇంత తిత్తేశారు. మనం చికెన్ తెచ్చుకుంటాం చూడు, చికెన్ కూరగాయలు తెచ్చుకొని డస్ట్బిన్ కవర్ వేసి 2 బొక్కలు పెట్టి నిలబెట్టారు. నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అదే తిత్తి వేయాలా, అతను తిత్తి తీయాలా, 2 బొక్కలు పెట్టాలా, వెనక చేతులు పట్టుకొని నిలబడాలా. దానికి సపోర్ట్ చేసినట్టు అనిల్ కుమార్ యాదవ్ కూడా, అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్ రాజు, బెట్టింగ్ బంగారు రాజు, బెట్టింగ్ బంగారాజు కూడా తలకాయ ఇంత ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద తిత్తి తీసుకొని ఇక్కడ వేసి 2 బొక్కలు పెట్టి వీళ్ళిద్దరు కఠినమైన శిక్షలు వేయాలి. ఎస్పీ కార్యాలయంలో కూడా ప్రశాంతి రెడ్డి గారు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయినట్టుంది, కేసు ఫైల్ చేశారు. రెండోది ఏంటంటే వీళ్ళు తక్షణం క్షమాపణ చెప్పాలి. ఇది మీ పార్టీ వేరు మా పార్టీ వేరు వెనకేసుకొని రాకూడదు, మీ మీడియా వేరు మా మీడియా వేరు వెనకేసుకొని రాకూడదు. ఆ కుటుంబానికి వెనుదనుగా నిలబడిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దినేషు, శశికళ, వాళ్ళకి 6 సంవత్సరాల పాప లక్షిత, వీళ్ళ ముగ్గురు కలిసి దేవుని యొక్క దర్శనం కోసం తిరుమలకి మెట్ల మార్గం మీద వెళ్తూ ఉంటే సడన్గా మెట్ల మీద నడుచుకొని వెళ్తూ ఉంటే భక్తులతో పాటు సడన్గా ఒక చిరుత అటాక్ చేసి ఆ అడవిలోకి పొదల్లోకి తీసుకెళ్ళి చంపేయడం జరిగింది. అది ప్రకృతికి సంబంధించినటువంటి పరిస్థితి కావచ్చు, మునిపెన్నప్పుడు జరగని విధంగా జరిగినటువంటి విషయం కావచ్చు, దాన్ని అందరూ కూడా ఆలోచిస్తారు. కానీ ఎవరైనా దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమంటారంటే చాలా బాధాకరమైన విషయం, ప్రభుత్వం అన్ని వైపులా దీని గురించి తెలుసుకుంటుంది, ఇక మీదట ఇలాంటిది జరగదు అని మాటిస్తున్నావు, దీని మీద పూర్తిగా విచారణ చేపడుతున్నావు, ఆ పాప తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నావు, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటావు, ప్రభుత్వ పరంగా ఏదైనా ఉద్యోగం ఇస్తావు. ఆ తల్లి బాధ తీర్చలేనిది, వాళ్ళ యొక్క కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి భావోద్వేగం అనేది చాలా ఇబ్బందికరమైందే అని ఎవరైనా చెప్తారు. కానీ ఈ వ్యక్తి ఏమన్నాడంటే ఆ రోజుల్లో ఆ పాప ముందెళ్తుంటే తల్లిదండ్రులు వెనకేం చేస్తున్నారు, ఇదంతా ఒక స్కెచ్, ఆ తల్లిదండ్రుల మీద దినేషు, శశికళ మీద నాకు అనుమానంగా ఉంది అన్నారు. ప్రపంచంలో ఏ ప్రజలైనా ఇది వినిన తర్వాత అతను దరిదాపుల్లో ఉంటే కొట్టకుండా ఉంటారా? ఒక పాప ఏదైనా స్కూల్కి తీసుకెళ్తూ ఉంటే స్కూల్ బస్సు నుంచి దించి ఇంటికి తీసుకెళ్తుంటేనో, ఏ బైకో కారో వచ్చి గుద్దేస్తుంటేనో సంకలో పెట్టుకోవాల్సింది, పక్కకు తీసుకెళ్లాల్సింది అని అంటారు తప్ప ఆ విషయంలో ఎవరైనా నిందిస్తారంటారు తప్ప
మీ అజాగ్రత్త అంటారు తప్ప ఎవరైనా తిరుమల కొండకు నడుచుకుంటూ పాప ముందుకెళ్తుంటే చిరుత అటాక్ చేసి చంపేస్తే ఎవరైనా సరే తల్లిదండ్రుల మీద అనుమానం ఉందంటారా? ఏ తల్లిదండ్రులైనా బిడ్డని మెట్ల మీద తీసుకెళ్తూ చిరుతికి విసిలేసి నువ్వు రామ్మా నా బిడ్డని తీసుకెళ్ళిపో, చంపేసి మా బిడ్డ చచ్చిపోతే మాకు సంతోషంగా ఉంటుంది, మా బిడ్డ మాకు అడ్డుగా ఉందని ఎవరైనా అంటారా? ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి అతను పెట్టిన ప్రెస్ మీట్ చూడండి. నాకు ఆ తల్లిదండ్రుల మీద అనుమానంగా ఉంది. ఎవరైనా మాట్లాడతారా? ఒక చిన్న బిడ్డని కోల్పోయి వాళ్ళు తట్టుకోలేని బాధలో ఉంటే ఆ బిడ్డల సాక్షిగా ఆ కుటుంబం సాక్షిగా అతను మాట్లాడినటువంటి మాటలు మాకు తల్లిదండ్రుల మీద అనుమానంగా ఉంది అని. అంటే అతనికి చిన్న పిల్లల మీద గౌరవం ఉండదు, చిన్న పిల్లల్ని గౌరవించడు, తల్లిదండ్రుల మీద గౌరవం ఉండదు, ఆడవాళ్ళ మీద గౌరవం ఉండదు. ఎందుకంటే పండిత పుత్ర పరమసుంట నాన్న బాటలో నాన్న కొన్ని సంవత్సరాలు గెలిస్తే అతని తర్వాత మొగటు లేని మహారాజుగా గెలిచాడు. ఎందుకంటే ఎవరు ఎదురు లేదు, ఎవరు తిరుగులేదు, ఎవరు లేదు. ప్రశాంత్ రెడ్డి గారు సరిగ్గా దిగారు కాబట్టి ఓడిపోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఇది గమనించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.